ఏఐసిసి ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ మరియు మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఎండి డాక్టర్ మురళీ కృష్ణ గారు ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ కు ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు, రామచంద్రపురం జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు విచ్చేసి ఉన్నారు. వారి ప్రజలకు మెడికల్ క్యాంపు గురించి వివరించారు. మంత్రి వర్యులు మాట్లాడుతూ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఏఐసిసి సంయుక్త ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించినట్లు తెలిపారు. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని కోరారు. ఏఐసిసి ప్రెసిడెంట్ రిక్కీ గౌటం, డాక్టర్ సౌజన్య గైనకాలజిస్ట్ మహాత్మా గాంధీ సంయుక్త ఆధ్వర్యంలో 12 రోజుల పాటు వివిధ ప్రాంతాలలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఏఐసిసి అధ్యక్షులు రిక్కీ గౌటం, డాక్టర్ సౌజన్య పేర్కొన్నారు. ఆదివారం నాడు కోనసీమ జిల్లా కె గంగవరం మండలం ఊడిబూడి గ్రామంలో తాడాల బుజ్జిగారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా రిక్కీ గౌటం మాట్లాడుతూ నాడు గత 12 రోజులుగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో ఆధ్వర్యంలో స్థానిక మహిళలకు పరీక్షలు చేయించారు. డాక్టర్ సౌజన్య, డాక్టర్ నవ్య ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించారు. అదేవిధంగా హాసిని డెంటల్ క్లినిక్ మరియు సిఎంసి కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో దంతా, కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తన్మయి రామచంద్ర, సిఎంసి కంటి వైద్య సిబ్బంది, మహాత్మా గాంధీ డాక్టర్లు, సిబ్బంది, మహాత్మా గాంధీ హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ పెట్లు శ్రీను బాబు, క్యాంపు అవుట్ రీచ్ కోఆర్డినేటర్ స్వాతి శ్రీ, ఈ క్యాంపులో తాడాల బుజ్జిగారు, భీమేశ్వర నర్సింగ్ హోమ్ డిఆర్ రాంబాబు గారు, సర్పంచ్ కోటిపల్లి సుబ్బారావు గారు, నీటి సంఘము ప్రెసిడెంట్ తడాల లోవరాజు, హరీష్ నాయుడు కాపు మరియు గ్రామ పెద్దలు సభ్యులు డిఆర్ వీరేంద్ర, డిఆర్ భద్రి, డాక్టర్ మణి మహిమ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కటి అయ్యింది. అందులో ఫీమేల్కి సంబంధించిన రిప్రొడక్టివ్ పార్ట్ సిస్టమ్ మొత్తం అయ్యింది. నెక్స్ట్ మేల్కి సంబంధించిన ఓరల్ క్యావిటీ మొత్తం అవుతుంది. మెడికల్ క్యాంపు పెట్టడం జరిగిందండి. అలాగే పక్క సుందరపల్లి గ్రామం, తావరపల్లి గ్రామం, 3 గ్రామాలు కలిపి 3 గ్రామాల్లో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగిందండి. అలాగే గాంధీ హాస్పిటల్ వైజాగ్ నుంచి వచ్చి క్యాన్సర్ టెస్టులు, అలాగే గుండెకి సంబంధించిన టెస్టులు, అలాగే పంటికి సంబంధించిన టెస్టులు, కంటికి సంబంధించిన టెస్టులు ఇవన్నీ చేయటం జరుగుతుందండి. ఈ అవకాశాన్ని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా 3 ఊర్లు గ్రామాల ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి. అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చి మినిస్టర్ గారు ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేసినందుకు ఆయనకు థ్యాంక్స్ అండి. అలాగే చంద్రశేఖర్ గారు కూడా. అలాగే ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇంత ఎలా చేస్తున్న రిక్కీ గారికి కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. ఈరోజు డిసెంబర్ 22 ఉడుముడి ప్రాంతంలోనే ఒక మెగా హెల్త్ క్యాంపు జరిగింది. దీనికి బుజ్జి గారు దానికి సహకరించారు. దీనికి ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా డిసెంబర్ నెలలో 12 క్యాంపులు జరిగినాయి. వేరే వేరే గ్రామాల్లో జరిగినాయి. దీనికి సహకారంగా వైజాగ్ నుంచి మహాత్మా గాంధీ క్యాన్సర్ రీసెర్చ్ నుంచి వచ్చారు. వారు వచ్చి మాతోటి ప్రతి గ్రామంలో కాకినాడ నుంచి ఎక్కడో తుని నర్సాపూర్, నర్సీపట్నము, ఈ ప్రాంతం అంతా, ఈ రామచంద్రపురము, ద్రాక్షరవి ప్రాంతాలన్నింటిలోనూ మెడికల్ క్యాంప్స్ చేసాం. 12 మెడికల్ క్యాంప్ రోజుకొకటి చేసాం. ఈ క్యాంపులని క్యాన్సర్కి స్క్రీనింగ్ చేశారు డాక్టర్లు మహాత్మా గాంధీకి వచ్చి. దాని నుంచి కాకినాడలో ఉన్న పవర్లో ఉన్న ట్రినిటీ హాస్పిటల్ మందులు ఇచ్చారు. అలాగనే దుర్గా సోమప్రసాద్ కాకినాడలో ఉన్న మా రోటరీ క్లబ్ మెంబర్, ఆయన మందులు ఇచ్చారు. అలాగనే హాస్ని డెంటల్ క్లినిక్ తన్మయ్ వారు వచ్చి దంత పరీక్షలు చేశారు. అలాగనే సిఎంసి పిఠాపురం నుంచి వారు వచ్చి కళ్ళు పరీక్షలు చేసి క్యాటరాక్ట్ ఆపరేషన్, ఇవన్నీ ఎవ్రీథింగ్ వాజ్ ఫ్రీ, ఉచితంగా చేశారు. అలాగనే దృష్టి ఐ కేర్ కాకినాడ వారు వచ్చి కొన్ని రోజులు మాతోటి సహకరించారు. ఈ ప్రాంతాలు మేము ఎన్నో ప్రాంతాలు తిరిగాం, 12 ఊర్లు తిరిగాం. ఒక్కొక్క ఊర్లో ఇందాక డాక్టర్లకు చెప్పినట్టు 20 to 30% క్యాన్సర్ స్క్రీనింగ్, క్యాన్సర్ టెస్ట్ అయినాయి. ఈ క్యాన్సర్ మన వరల్డ్ అనే ప్రపంచంలో నెంబర్ 1 చనిపోయే కారణం ఏంటంటే మనకు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతా అంటారు, మీరు చాలా వినే ఉంటారు. నెంబర్ 2 ఇస్ క్యాన్సర్. ప్రపంచంలోనే మన దేశంలో ఏమీ క్యాన్సర్ లేదు అని అనుకుంటాం. మనం అన్నీ మనం తినే ఆహారం నుంచి, పీల్చే గాలి నుంచి మనకు వస్తుంది.
అందరూ చుట్టలు కాలుస్తూ ఉంటారు, బీడీలు కాలుస్తూ తాగుతూ ఉంటారు. ఇవన్నీ అన్ని కారణాలు చిన్నగా అన్నీ పెద్దగా అవుతాయి. చిన్నగా ఉన్నప్పుడు డిటెక్ట్ చేయడం మర్చిపోతాం. చాలా చిన్నగా పెద్ద ఇంత వచ్చినప్పుడు స్టేజ్ 4 వెళ్ళిపోతుంది. వెంటనే 2-3 వీక్స్లో చనిపోతూ ఉంటారు. క్యాన్సర్ అవేర్నెస్ మనకి ఈ ప్రాంతాల్లో మన భారతదేశంలోని మన కూటమి ప్రభుత్వం ప్రారంభించినటి నుండి కూడా మన మంత్రి గారైన సుభాష్ గారు ఇలాంటి కార్యక్రమాల్లో చాలామందిని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అందులో ఊడిమిద్దుడి గ్రామానికి చెందిన మన తడాల బుజ్జి గారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం నిజంగా మన నియోజకవర్గానికి మంచి శుభసూచనలు. మన నియోజకవర్గంలో మహిళలు ఏమన్నా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ లేదా ఏ విధమైన రోగాలకు సంబంధించిన ఏమన్నా సరే ఇక్కడ టెస్టులు చేయబడుతున్నాయి. ముఖ్యంగా మాకు డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం మనిషి చావు కారణమైంది మొదటిది హార్ట్ అటాక్స్ అయితే రెండోది క్యాన్సర్స్. ఈ క్యాన్సర్ని మొదటి దిశలోంచే మొదటి 2-3 దిశల్లో కనుగొనగలిగితే వాళ్ళకి రెక్టిఫై చేయగలదు. అదే 4వ దిశకి వెళ్తే చాలా కష్టతరం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఎడ్యుకేట్ చేసి ఇంట్లో ఉన్న మహిళల్ని ఎడ్యుకేట్ చేసి మహిళలందరినీ తీసుకొచ్చి ముందు టెస్ట్ చేయించాలి. ఎందుకంటే మన పేదవారు దీనికి మనం చేయించుకుంటారనే కాదు, మనం నిర్లక్ష్యత కూడా ఉంటుంది. కొంచెం ఆస్తిపరంగా ఉన్నప్పటికీ కూడా ధనం వెచ్చించగలిగినప్పటికీ కూడా ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఇక్కడ టెస్ట్ చేయించుకుని నిజానికి అలాంటి పరిస్థితులు ఏమన్నా ఉంటే దానికి ఫ్రీ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడానికి ఈ మహాత్మా గాంధీ హైదరాబాద్ వారు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. దీన్ని తప్పకుండా మన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని, ఒకవేళ ఇక్కడ ఎక్కడ మిస్ అయినా కూడా వాళ్ళు ఎక్కడ చేయించుకుంటే అక్కడికి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఇంత మంచి అవకాశం ఇస్తున్న మన సుభాష్ గారికి అదేవిధంగా తడాల బుజ్జి గారికి కూడా ఇక్కడికి ఇచ్చేసి ఇక్కడ మన నియోజకవర్గంలో వర్క్ చేస్తున్న డాక్టర్స్కి ఈ మహాత్మా గాంధీ ట్రస్ట్ వారికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. నమస్కారం. ఈరోజు తడాల బుజ్జి గారి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ హాస్పిటల్స్ వారు డాక్టర్స్ సుమారు 4 డాక్టర్స్ ఇక్కడికి వచ్చి ముఖ్యంగా ఈ క్యాన్సర్ బాధితులు ఏదైతే రొమ్ము క్యాన్సరు అలాగే లంగ్స్ క్యాన్సర్తో అత్యంత ప్రమాదకరంగా ఉంది ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడికి వచ్చి సుమారు 12 క్యాంపులు నిర్వహించిన తర్వాత ఇక్కడికి రావటం మరి నిజంగా వీళ్ళందరినీ